ఓసో అమ్మ గిట్లరా గిట్ల ఊసో. ఏంది తల్లి నీ బాధ? ఇగో నా కూడా నిన్ననగా పోయింది మేతకు, పొద్దుకిన ఇంకా రాకపాయే. ఎవరు మాయ ఒక చేసిరో ఎవరు చేసిరో ఏమో, జర మంత్రమే చెప్పరాదు. ఐజాక్ న్యూటన్ పలుకు, ఐన్స్టాన్ పలుకు, సివి రమణు పలుకు, ఎల్లప్రగడ సుబ్బారావు పలుకు. ఓ తల్లి, మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు. నీ ఆవు దూడ మేతెక్కువయ్యా అనే పొదలలేన నమ్ముతుందేమో. పొద్దుకినకొస్తీయు గట్లనా అమ్మ, మంచిది. ఇగో నా కొడుకు 9వ తరగతిలో బాగా చదువుతుండే, కానీ ఈ మధ్య 10వ తరగతిలో అస్సలు చదవపాయే. ఎవరు మా రకం వచ్చిందో ఎవరు ఏం చేసిండ్రో ఏమో, జర మంత్రమే చెప్పరాదు. మేరీ క్యూరీ పలుకు, సత్య నరేంద్రను పలుకు, హోమీ బాబా పలుకు, చంద్రశేఖరు పలుకు, థామస్ అల్వా ఎడిసన్ పలుకు. ఓ తల్లి, మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు. నీ కొడుకు 9వ తరగతిలో బుద్ధిగా స్కూల్ పోయి బాగా చదువుతుండే. ఈ మధ్యగా ఫోను కొన్నావు కదా, గా ఫోన్ చూసుకుంటా 10వ తరగతిలో ఇంటికాడనే నవ్వుకుంటా ఏడుచుకుంటూ ఇంటికాడనే ఉంటుండు. ముందుగాలాగా ఫోన్ తీసి పక్కన పెట్టి సీసీ మోడల్ అనేది వచ్చింది, గది నీ పాఠాలు బాగా వంట పట్టించుకుంటే అప్పుడు నీ కొడుకు బాగా చదువుతాడు. ముందుగాల గల్లీ స్కూల్ పంతుల దగ్గర పోయి ఏమైందో జరాసుకో, గల్లీ స్కూల్ పంతులు చెప్పినట్టు చెయ్యు. అమ్మా మంచిది, నేను రేపు పోయి పంతుల దగ్గర పోయి బాగా వేసుకొని వస్తా. ఇగో నా కూతురికి తట్టొచ్చిందమ్మా. అవునా, అయితే ఏం చేసినావు? మన ఊర్లో మంత్రసారి అంట చూడు, మంత్రసారి నా బిడ్డని పండబెట్టి పైన తెల్ల పట్టేసి వేపాకు పైన పెట్టేసి నూనెకి బాగా చేయికి బాగా నూనె అంటే పోసి పిచ్చిదానా, మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు. ముందుగాలగా పిల్లని దవాఖాన తీసుకువెళ్ళి డాక్టర్ చెప్పినట్టు మందులు గోళీలు ఇప్పి, ఆకుకూరలు బాగా తినిపి, నీళ్ళు బాగా తాగిపియు, నూనె తిండి బయట తిండి అస్సలు తినిపియ. అమ్మా మంచిగా నేను తెలిసిన పోతున్నా. ఇగో అమ్మా 50